హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రమ. సాధారణంగా చిన్నపిల్లల్లో చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకు ఫుడ్ విషయంలో కానివ్వండి, వాళ్ళని ఎలా టేక్ కేర్ చేయాలి, ఇలాంటి విషయాల్లో చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిషియన్, న్యూబార్న్ స్పెషలిస్ట్ డాక్టర్ భార్గవి అరుణ్ గారు. మేడంతో మాట్లాడి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. హలో మ్యామ్. నమస్తే అండి. మేడం, చిన్నపిల్లల విషయానికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరిలోనూ చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అది వాళ్ళ ఫీడింగ్ విషయంలో కావచ్చు, వాళ్ళ హెల్త్ విషయంలో కావచ్చు, ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏంటి, ఇట్లాంటి విషయాల్లో చాలా డౌట్స్ ఉంటాయి. అవును. సో ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ మనం బ్రెస్ట్ ఫీడింగ్ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. ఓకే. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, పిల్లలకి మంచి న్యూట్రిషన్ అందాలంటే వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో మదర్కి యాక్చువల్లీ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది లాస్ట్ ట్రైమిస్టర్లోనే స్టార్ట్ అయిపోతుందండి. అంటే 7, 8, 9 months లాస్ట్ కడుపులో బేబీ ఉన్నప్పుడే యాక్చువల్గా స్టార్ట్ అయిపోతుంది బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది. సో ఆ టైంలోనే గైనకాలజిస్ట్ కనుక అంటే వాళ్ళ టాపిక్ కాదు అని అనుకోకుండా ఆ టైంలోనే మదర్కి నిప్పుల్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తే తర్వాత వచ్చే బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేయొచ్చు. యూజువలీ అప్పుడంతా పట్టించుకోకుండా సడన్గా బేబీ పుట్టగానే మనం బ్రెస్ట్ మిల్క్ రావట్లేదు, సరిగా బేబీ పట్టట్లేదు అని మనం కంగారు పడిపోతూ ఉంటాం. సో లాస్ట్ మంత్స్లోనే మీరు కూడా మీ గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే చాలా మంచిది. అంటే నా నిప్పుల్స్ బాగానే ఉన్నాయా, నా బ్రెస్ట్లో ఏమన్నా ఇబ్బంది ఉందా అనేది తెలుసుకుంటే తర్వాత ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే బేబీకి తగినట్టుగా యూజువల్లీ అంటే హెల్దీ మదర్స్ అని చెప్పలేము, బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మదర్స్ కనుక వాళ్ళ బాడీ వెయిట్ కానివ్వండి అన్నీ మేనేజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ చూసుకుంటే కన్సీవ్ అయితే మిల్క్ ప్రొడక్షన్ అనేది మంచిగా జరుగుతుంది. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం తక్కువ మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో దానికి కూడా ఏం చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ డే పుట్టినప్పుడు వచ్చిన బ్రెస్ట్ మిల్క్ని కొలెస్ట్రామ్ అంటాం, మురుపాలు అంటాం. సో అది ప్రతి డ్రాప్ కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే. సో అంటే ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఫస్ట్ డే నుంచే పాలు ఓవర్ఫ్లో అయిపోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలా జరగదు. అదేంటంటే ట్రాన్సిషనల్ ఫేజ్లో మెల్లగా మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్లో వచ్చే ఆ కొద్ది డ్రాప్స్ కూడా బేబీకి సరిపోతుంది. అంటే వాళ్ళ స్టమక్ కెపాసిటీకి ఆ కొలెస్ట్రామ్ అనేది సరిపోతుంది. అంతేగాని కొంచెమే వస్తున్నాయి, నీకు రావట్లేదు, మనము వేరే పాలు ఇచ్చేద్దాము, డబ్బా పాలు కొనుక్కొని వద్దాం, బాటిల్ కొనుక్కొని వద్దాము అని చాలామంది స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. అక్కడ నుంచే బ్రెస్ట్ మిల్క్ మదర్కి రాకపోవడం అనేది మొదలైపోతూ ఉంటుంది. అంటే సైకలాజికల్గా ఒకటి, నీకు రావట్లేదు, నీకు రాదు అనుకున్నప్పుడు మదర్కి ఆ ఫీలింగ్తో ప్రాపర్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వకుండా స్ట్రెస్లో బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి, డెఫినెట్గా మదర్ మిల్క్కి ఫార్ములా ఫీడ్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది, స్వీట్నెస్లో కానివ్వండి ఎనీథింగ్. సో దానికి ఆ స్వీట్నెస్కి అలవాటు పడిపోతే బేబీ నెక్స్ట్ బ్రెస్ట్ మిల్క్ యాక్సెప్ట్ చేయదు. సో ఫస్ట్ డే నుంచే మనమే బేసికల్లీ బేబీకి అలవాటు చేసి తప్పు చేసి తర్వాత మళ్ళీ మనమే కంగారు పడతాం, ఏం చేయాలండి అని. సో టెన్షన్ పడకుండా ఫస్ట్ డేనే మేమైతే ఇప్పుడు ఈవెన్ బేబీ పుట్టిన వెంటనే బేబీ కొంచెం ఏదో కేర్ ఇచ్చేసి కార్డ్ క్లాంప్ చేసేసి కట్ చేసేసి మదర్ ఈవెన్ టేబుల్ మీద ఉన్నప్పుడే బ్రెస్ట్ మిల్క్ అనేది ఇనిషియేట్ చేసేస్తున్నాం. మదర్ ప్రాసెస్ మదర్కి జరుగుతూ ఉంటుంది అండ్ బేబీ తీసేసుకుంటుంది. ఎందుకంటే అప్పుడే బాండింగ్ కూడా ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ మదర్ చెస్ట్ మీద వేసినప్పుడు వామ్త్నెస్ వస్తుంది. మదర్ స్కిన్కి టచ్ అవ్వడం వల్ల మదర్ స్కిన్లో ఉన్న ఆర్గానిజమ్స్కి ఎక్స్పోజ్ అయ్యి యాంటీబాడీస్ ప్రొడక్షన్ జరుగుతాయి. అండ్ బేబీ ఈజీగా బ్రెస్ట్ క్రాల్ అంటాం, అంటే బ్రెస్ట్ మిల్క్ ఎక్కడుందో ఆ స్మెల్తో బేబీ తెలుసుకొని మెల్లమెల్లగా దాని దగ్గరికి వెళ్ళి యాక్టివిటీ పెరుగుతుంది బేబీకి. సో యాక్టివ్ ఉండి బ్రెస్ట్ మిల్క్ అనేది సక్ చేస్తుంది బేబీ. సో ఫస్ట్ అవర్ ఆఫ్ బర్త్ని గోల్డెన్ అవర్ అంటాం. ఓకే. దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మిస్ చేయొద్దు అన్లెస్ ఇట్ ఈస్ వెరీ సివియర్ సిచ్యువేషన్, మదర్కి ఇంకేమన్నా కాంప్లికేషన్ వచ్చి ఏమన్నా జరుగుతుంది, లేదా బేబీకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే బేబీ నార్మల్గా కాకుండా కొంచెము శ్వాస ఇబ్బంది ఉంది, బేబీకి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఉంది, లేదా ఇంకేమన్నా ప్రాబ్లం ఉంది, ఇలాంటి సిచ్యువేషన్లో తప్పించి ప్రతి బేబీకి విత్ ఇన్ 1 hour ఆఫ్ పుట్టిన వెంటనే బ్రెస్ట్ మిల్క్ అనేది ఇనిషియేషన్ చేస్తే దాన్ని అలానే పాజిటివ్ మైండ్తో కంటిన్యూ చేస్తే చాలా వరకు మనము బ్రెస్ట్ మిల్క్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. ఆ బ్రెస్ట్ మిల్క్ క్వాలిటీ అనేది మనం ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పటి నుంచే కేర్ తీసుకోవడం వల్ల క్వాలిటీ మనం ఏమైనా పెంచడానికి ఉంటుందా, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్లీ హెల్దీ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేసుకుంటే, స్ట్రెస్ ఫ్రీ ఉంటే, సో ప్రెగ్నెన్సీలో ఎలా అయినా మనం తగినట్టు ఫుడ్డే పెడతాం, మంచి ఫుడ్డే తీస్తాము, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా న్యాచురల్గా ఇంట్లో
మంచిగా మనము చేసుకున్నవి మాత్రమే మనం ఇస్తాం మదర్కి. సో దాన్నే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. అండ్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇట్లాంటివి అలవాట్లు ఉన్న వాళ్ళైతే యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వగానే తప్పనిసరిగా అవన్నీ మానేయాల్సి వస్తుంది. ఎందుకనంటే దానివల్ల బేబీ కూడా జన్యు లోపాలతో ఎనామలీ పుట్టొచ్చు. ఓకే. ఓకే, సో టొబాకో వల్ల, ఆల్కహాల్ వల్ల, సో అవన్నీ మానేసి హెల్దీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకొని మనం చూసుకుంటే కనుక మదర్కి బేసికల్లీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్. అది ఇస్తే కనుక బ్రెస్ట్ మిల్క్ అనేది మంచిగా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. బేబీకి బ్రెస్ట్ మిల్క్ సరిపోతుందా లేదా అనే విషయం మనం ఎలా తెలుసుకోవచ్చు మేడం? దానికి ఏమైనా టిప్స్ ఉంటాయా? సో ఇదేంటి అని అంటే మనం అనుకున్నాం కదా ఫస్ట్ డే కొంచెమే వస్తున్నాయి అనుకుంటారు. సో అది బేసికల్లీ మనం ఎక్స్ప్రెస్ చేస్తే పాలు బయటకు వస్తే అప్పుడే పాలు సరిపోతున్నట్టు అలా కాదు అసలు కాన్సెప్ట్. అలా ఉండదు. అంటే మనం కొలిచేది కాదు, అది బేబీ సక్ చేస్తూ ఉంటే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్. కొంతమందికి చాలా చిన్నగా ఉన్న వాళ్ళకి కూడా 6 months 9 months బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన మదర్స్ ఉన్నారు. కొంతమందికి పెద్దగా ఉండి కూడా మిల్క్ ప్రొడక్షన్ జరగకపోవచ్చు. సో కొలెస్ట్రామ్ అయితే కొద్ది చుక్కలే వస్తాయి కానీ అవి అమృతం కంటే ఇంకా గొప్పదని అనుకోవాలి మనం. సో అదైతే కంప్లీట్గా బేబీకి ఇవ్వాలి. అండ్ ఫస్ట్ 1 to 3 days కొంచెం మనం మదర్కి కూడా వెంటనే సాలిడ్ ఫుడ్స్ పెట్టాం కదా, కొంచెం ఎనస్థీషియా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనం సెక్షన్ చేసుకున్న కేసెస్ అయితే కొంచెం గ్యాప్ ఇస్తాం, స్లోగా లిక్విడ్స్ అట్లా ఇస్తాం కాబట్టి కొంచెం ఫుడ్ వల్ల కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంది మిల్క్ ప్రొడక్షన్ అనేది. బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా 3rd day కల్లా మదర్ మిల్క్ ప్రొడక్షన్ సరిపోతుంది. కాకపోతే అప్పుడు వరకు మనం ఓపిక్గా బేబీని ఎవ్రీ టైం బేబీ డిమాండ్ చేసినప్పుడు మనం మదర్ ఫీడింగే ఇప్పించాలి. తొందరపడిపోయి బేబీ ఏడ్ చేస్తుంది, చికాకు పెట్టేస్తుందని బయట పాలు పట్టకూడదు. అలాంటి సిచ్యువేషన్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో తర్వాత ఎలా సరిపోతుందని ఎలా తెలుసుకోవాలి అని అంటే మనం మామూలుగా విత్ ఇన్ 1 week బేబీ యూరినేషన్ ఎలా వెళ్తుంది అంటే రెగ్యులర్గా 5 to 6 times, మోర్ దాన్ 6 times. అదే వర్షాకాలము చలికాలం అనుకోండి ఇంకెక్కువ సార్లు వెళ్తుంది. సో యూరినేషన్ మంచిగా అవుతుంది అంటే కనుక బ్రెస్ట్ మిల్క్ తీసుకున్న తర్వాత బేబీ మంచిగా నిద్రపోతుంది కొన్ని గంటల పాటు వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. అలా అని ఏమంటారు ఇన్ని గంటలే నిద్రపోవాలి అని కూడా మనం చెప్పడానికి లేదు. 1 hour 2 hours 3 hours డిపెండింగ్ ఆన్ బేబీస్ డిమాండ్ బేబీ అనేది కంఫర్టబుల్ అయిపోతుంది. అండ్ విత్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ సెషన్స్ మధ్యలో కూడా బేబీ యాక్టివ్గా ఉండాలి, అంటే యాక్టివ్ క్రై ఉండాలి, అన్నీ ఉండాలి. అప్పుడు బేబీ నార్మల్గా ఉన్నట్టు అండ్ బేబీకి పాలు అనేది సరిపోతున్నట్టు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెయిట్ గెయిన్. కాకపోతే మనం ఇనిషియల్ 1 week లోనే చెప్పలేం. అవును, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు వెయిట్ తగ్గుతారు కదా ఫస్ట్ వీక్ లో, పుట్టినప్పటికీ తగ్గుతారు. తర్వాత మళ్ళీ 7th day నుంచో 10th day నుంచో మళ్ళీ పెరగడం మొదలవుతుంది. సో మనం ఆ తర్వాత 2 weeks తర్వాత నుంచి అప్పుడు మనం ఎవ్రీ వీక్ బేబీ వెయిట్ గెయిన్ చూసుకోవాలి. ఓకే, సో ఎలా అనంటే అరౌండ్ 170 to 200 grams per week ఇనిషియల్ 2-3 months లో అలా పెరుగుతారు. తర్వాత యావరేజ్ గా 150 grams per week అలా పెరుగుతారు. సో మనం పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎవ్రీ టైం చెకప్ చేసుకున్నప్పుడు వెయిట్ చూసుకుంటే దాన్ని బట్టి కూడా మనకి బేబీకి పాలు సరిపోతున్నాయా లేదా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు సేమ్ ఇదే ఒక 6 months 7-8 months వచ్చిన బేబీస్కి కూడా వాళ్ళ స్లీప్, యూరినేషన్ ప్యాటర్న్ ఇంకా ఇవి బట్టేనా మేడం వాళ్ళకి? అంటే 6 months తర్వాత మనం ఇంకా సాలిడ్స్ ఫుడ్స్ స్టార్ట్ చేసేస్తాం కదా, సో అప్పుడు మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం ఇనిషియల్ గానే మనకి ప్రాబ్లం ఎందుకంటే వేరే మనం ఏమీ పెట్టలేము కాబట్టి మనం బ్రెస్ట్ మిల్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. తర్వాత మనం పెట్టే సాలిడ్స్ మీద వాటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకే, అట్లాగే ఇప్పుడు మనం పిల్లలకు కూడా మంచి ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకైతే వాళ్ళ తల్లి బట్టి వస్తుంది ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది. సో 6 months ఎబో పిల్లలు కావచ్చు లేదంటే టోడ్లర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మనం ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? సో బ్రెస్ట్ మిల్క్కే చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లేటర్ లైఫ్లో కూడా. అంటే ఇప్పుడు పాలు పడితే మనకి కొన్ని 20-30 సంవత్సరాల తర్వాత వచ్చే ఒబేసిటీని, హార్ట్ ప్రాబ్లమ్స్ని, హైపర్ టెన్షన్ని, ఆస్తమా, ఎలర్జీస్ని వీటన్నిటి నుంచి కాపాడుతుంది బ్రెస్ట్ మిల్క్. ఓకే, సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంతవరకు ఇవ్వగలిగితే అంతవరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికే ప్రయత్నం చేయండి. ఓకే, సో వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ నుంచి ఇమ్యూనిటీ వస్తుంది. సెకండ్ థింగ్ 6 months తర్వాత మనం మిల్క్ ఇవ్వడం తగ్గిపోతుంది, బేబీ కూడా యాక్టివిటీ పెరిగి అక్కడిక్కడ తిరగడం మొదలు చేస్తారు. సో ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో ఎట్లా అనంటే ఎవరికైనా సరే కంపల్సరీ అవసరం ఉన్నవి ఒకటి ఇమ్యూనిటీ పెరగాలంటే ఫుడ్, తర్వాత ఇంకొకటి సన్లైట్, తర్వాత ఇంకొకటి వ్యాక్సినేషన్స్, ఇంకొకటి మైల్డ్ ఎక్సర్సైజ్. మనం వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ ఏజెస్ గురించి చెప్తున్నాను నేను, అందరి గురించి కవర్ చేస్తున్నాను. సో ఇవి మనము ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఫుడ్ అనుకోండి మనకి మెయిన్గా విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి, ఐరన్, జింక్, కాపర్
ఇట్లాంటివన్నీ మనకి ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సింపుల్, మనం తీసుకునే ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్లెట్స్, వీటి నుంచే వస్తాయి. సో రెగ్యులర్ బేసిస్ మీద వీటిని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా ఇవ్వడం చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకా అవన్నీ మీకు తెలుసు కదా, విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఏంటి, విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఏంటి, అవన్నీ చూసుకొని రెగ్యులర్గా అవి ఒక్కొక్కటి వెళ్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మనం సన్లైట్ అనుకున్నాం, విటమిన్ డి. ఓకే, సో అది సన్లైట్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, చాలా మందికి డౌట్ ఉంటుంది. తెల్లవారు ఎండ, 7 o'clock ఎండ, 8 o'clock ఎండ అనుకుంటాం, కానీ యాక్చువల్గా చూస్తే 10 o'clock to 3 o'clock. ఓకే, ఎందుకంటే మనకి యూవీ రేస్ కావాలి. మనకి వైటమిన్ డి బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలంటే యూవీ రేస్ కావాలి. యూవీ రేస్ ఎక్కువగా ఆ టైంలో ఉంటుంది, తెల్లవారెండలో కాదు. మార్నింగ్ 8 లోపు వచ్చే ఎండకు ఎక్స్పోజ్ చేయాలనుకుంటారు. మళ్ళీ అది డిపెండ్స్ ఆన్ ద క్లైమాటిక్ కండిషన్స్. ఇప్పుడు వర్షాకాలము, సో ఎండ త్వరగా రాదు, అలాంటప్పుడు మనం మిట్ట మధ్యాహ్నము పెట్టుకోవచ్చు. అంటే క్లౌడీ ఉండకూడదు, మళ్ళీ క్లౌడ్ ఉంటే కూడా తక్కువ ఉంటుంది ఎక్స్పోజర్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. బట్ ఆన్ ఎ నార్మల్ డే, అది రెయినీ కాదు, ఎక్కువగా వింటర్ కాదు, సమ్మర్ కాదు అనుకున్న సిచ్యువేషన్ లో 10 to 3 ఈజ్ ద ప్రాపర్ టైం. అండ్ క్లోత్స్ అన్ని తీసేసేయాలి, ఒంటి మీద ఎటువంటి బట్టలు లేకుండా. పిల్లల్ని మనము డాబా మీద ఒక 15 నిమిషాలు ఆడిపించామనుకోండి చక్కగా రోజు కనుక, ఆ 10 to 3 మధ్యలో, అదే మాక్సిమం ఆఫ్ ద వైటమిన్ డి ఎక్స్పోజర్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనమున్న లైఫ్ స్టైల్ ప్రకారం మాక్సిమం అందరం అపార్ట్మెంట్ కల్చర్ మేడం, మనకు ఎండ తగిలే ఛాన్సెస్ లేవు. అట్లాంటి వాళ్ళకి మనము ఫుడ్ ద్వారా ఏమన్నా విటమిన్ డి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఓన్లీ ఎండ వల్లనే? ఫుడ్ ద్వారా అంటే కొంచెం కాల్షియం, ఇప్పుడు విటమిన్ డి మెటబాలిజం, మళ్ళీ కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఇవన్నీ లింక్డ్ ఉంటాయి. సో మనం అవి ఇచ్చుకుంటూ మనం సన్లైట్కి అయితే ఎక్స్పోజ్ ఖచ్చితంగా చేయాల్సిందే. అందుకనే వాళ్ళకి మనము కొంచెం స్కూల్లో వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టైం అనేది యాక్చువల్లీ పెంచాలి. అవి రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఆ పీటీ పీరియడ్ని వాళ్ళు వేరే దానికి, మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ వాడేస్తూ ఉంటారు, దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఆ ఎండలో ఆడడము చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే కరెక్ట్ ఫుడ్ అండ్ అలాంగ్ విత్ ఫిజికల్ యాక్టివిటీ. ఇంకొకటి మనం ఏమనుకున్నాం, ఇమ్యూనిటీ పెరగాలంటే ఫిజికల్ యాక్టివిటీ, మైల్డ్ టు మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ, సివియర్ గా చేయాల్సిన అవసరం లేదు. సో దాని వల్ల కూడా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు గుడ్ హార్మోన్స్, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు అందుకనే కదా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి. సో దానివల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ థింగ్ వ్యాక్సినేషన్స్, లాస్ట్ మనం అది మర్చిపోకూడదు. సో వ్యాక్సినేషన్స్ ఇస్తే యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఎట్లా పనిచేస్తుంది వ్యాక్సిన్? ఇప్పుడు చికెన్ పాక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, టైఫాయిడ్ ఉంది. చికెన్ పాక్స్ వైరస్, టైఫాయిడ్ ఇస్ అ బ్యాక్టీరియా. సో ఆ బ్యాక్టీరియాలో, ఆ వైరస్లోనో ఒక చిన్న కాంపోనెంట్ మాత్రమే యాంటీజెన్ లాగా బాడీ మీద ఎఫెక్ట్ చూపించి మనకి డిసీజ్ అనేది వస్తుంది. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఏదైతే యాంటీజెన్ ఉందో దాన్ని మాత్రమే మనం తీసుకొని దాన్ని వ్యాక్సిన్గా తయారు చేస్తాం. ఓకే, సో మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనం హోల్ బ్యాక్టీరియా, హోల్ వైరస్ పంపించట్లేదు బాడీలోకి. ఓకే, ఇప్పుడు హోల్ బ్యాక్టీరియా, హోల్ వైరస్ పంపిస్తే ఏమవుద్ది, అవి డివైడ్ అయిపోయి ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తుంది. సో వ్యాక్సిన్లో మనం తీసుకునేది ఓన్లీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఆ యాంటీజెన్ కాంపోనెంటే మనం తీసుకుంటాం. సో అది ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ టైం మీకు ఎవరికైనా చికెన్ పాక్స్ ఉంది, మీరు ఎక్స్పోజ్ అయ్యారు, అప్పుడు ఏమవుతుంది, మీకు ఆల్రెడీ ఆ వ్యాక్సినేషన్ జరిగిపోయింది అనుకోండి, మీకు యాంటీబాడీస్ ఉన్నాయి కదా, సో లోపలికి వైరస్ రాగానే వెంటనే దాన్ని ఫైట్ చేస్తుంది. ఆల్రెడీ యాంటీబాడీస్ రెడీగా ఉన్నాయి కదా, సో వెంటనే దాన్ని ఫైట్ చేసేసి ఆ వైరస్ అనేది డివైడ్ అవ్వకుండా, రెప్లికేట్ అవ్వకుండా, ఎక్కువ క్వాంటిటీ పెరగకుండా వెంటనే ఫైట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ని తగ్గించేస్తుంది. సో దిస్ ఈస్ హౌ వ్యాక్సిన్ వర్క్స్. సో అందరు ఏమనుకుంటారంటే న్యాచురల్గా వస్తేనే మంచిది, వ్యాక్సిన్ మంచిది కాదు అని అంటారు. బట్ న్యాచురల్గా వచ్చినప్పుడు మీకు మైల్డ్ ఇన్ఫెక్షన్ వస్తే పర్వాలేదు, అంటే మీకు సరిపోను మీ బాడీ ఫిట్గా ఉండి మీరు ఫైట్ చేయగలిగితే బేబీ పర్వాలేదు. కానీ ఇన్ఫెక్షన్ లెవెల్ ఎక్కువ వచ్చింది, బాడీకి కెపాసిటీ లేదు ఫైట్ చేసే కెపాసిటీ, అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అనేది చాలా సివియర్గా వస్తుంది బేబీకి. సో న్యాచురల్ ఇమ్యూనిటీ మంచిదే ఖచ్చితంగా, కానీ వ్యాక్సిన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్లో మనకు ఫుడ్ కూడా మెయిన్ సోర్స్. సో ఇప్పుడు కొంతమంది పిల్లలు మేడం, మనం ఏ ఫుడ్ పెట్టినా ఇష్టపడరు తినడానికి. అసలు ఎందుకు మేడం రీజన్? వాళ్ళకి ఆకలి ఉండదా, లేకపోతే ఏంటి రీజన్? పిల్లల్లో ఆకలి పెరగాలంటే కూడా ఏం చేయాలి? ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ తప్పు మనం చేసేది ఎక్కడ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఫుడ్స్ దగ్గరే మనం తప్పు చేస్తాం. ఫుడ్ ఇంట్రడక్షన్ చేసేటప్పుడు వీనింగ్ పీరియడ్ అప్పుడే 6 months తర్వాత మనం స్టార్ట్ చేయాలి కంపల్సరీ వీనింగ్ విత్ ఫ్రూట్స్, యాపిల్, ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే వెజిటబుల్స్ కానివ్వండి, లేకపోతే రైస్, ఉగ్గు, ఇవన్నీ మనం స్టార్ట్ చేయాలి. అది కరెక్ట్ టైంలో చేయకపోతే బేబీ తర్వాత యాక్సెప్ట్ చేసే కెపాసిటీ
తగ్గిపోతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కరెక్ట్ టైంలో స్టార్ట్ చేసిన అది ఎలా స్టార్ట్ చేశారో బేబీ మింగలేదు తినలేకపోతుంది అని చెప్పి టెక్స్చర్ అలవాటు చేయలేదు అనుకోండి, ఆ బేబీకి ఆ సాఫ్ట్ ఫుడ్సే అలవాటు అయిపోతాయి. తర్వాత మనం 1 year 2 yearsకి అందరు పిల్లలు తింటున్నారు నువ్వెందుకు తినట్లేదు అని అంటే వాళ్ళు ఏం చెప్పలేరు, ఎందుకంటే మనమే వాళ్ళకి అలవాటు చేయలేదు. ఆ టేస్ట్ బడ్స్కి కానివ్వండి వాళ్ళ నోటికి ఆ టెక్స్చర్ అనేది మనం అలవాటు చేయలేదు. సో ఈ 2 జాగ్రత్తలు కనుక మనం తీసుకుంటే మాక్సిమం తర్వాత ఫుడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఒకటి ఏంటంటే టెక్స్చర్ అలవాటు చేయాలి, ఒకటేమో కరెక్ట్ టైంలో వీనింగ్ స్టార్ట్ చేయాలి, ఇంకొకటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అలవాటు చేసేయాలి లెస్ దాన్ 1 yearలోనే. ఓకే. పేరెంట్స్ ఏంటంటే అందరూ చేసే మిస్టేక్ ఫుడ్ ఎక్కువ పెట్టేసి వాళ్ళు తినట్లేదని చెప్పి ఆకలి లేదని చెప్పి ఆకలి కోసం సిరప్స్ వాడడం ఇలాంటివి చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అట్లా చేయొచ్చా పిల్లలకి? సో ఒకటి ఓవర్ ఫీడింగ్ అయితే ఖచ్చితంగా చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఫుడ్ అంటేనే ఎవర్షన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఓవర్ ఫీడింగ్ చేయకుండా బేబీ స్టమక్ కెపాసిటీని బట్టి ఒక్కొక్కరు తక్కువ తింటారు ఒక్కొక్కరు ఎక్కువ తింటారు. సో దాన్ని బట్టి మీరు ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకుంటే మధ్య మధ్యలో గ్యాప్స్ పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడే ఒకటి ఇచ్చేసి మళ్ళీ గంటకే నువ్వు తిను అని అంటే వాళ్ళు ఎలా తింటారు? వాళ్ళకి డైజెషన్ కెపాసిటీ కూడా ఉండాలి కదా. డైజెషన్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఆడాలి. మరి ఎక్కడ ఆడుతున్నారు? ఫోన్ పట్టుకొని ఆడుతున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ జరిగితే మనకి ఎనర్జీ అనేది డైజెషన్ అనేది జరిగితే అప్పుడు వాడికి ఆకలేస్తుంది. సో అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి టైం గ్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇచ్చేసి వెంటనే ఇచ్చేస్తే వాళ్ళు తినరు కాబట్టి ఒక 3 hours 2 hours అంటే వాళ్ళు తీసుకున్న మీల్ని బట్టి తక్కువ తింటే కొంచెం తక్కువ టైంలోనే మళ్ళీ ఇవ్వడం, ఆఫర్ చేయడం. ఎక్కువ తీసుకొని ఉంటే కొంచెం ఎక్కువ గ్యాప్ అలా చూసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జంక్ ఫుడ్ ఏదో ఒకటి తినేలే ఇంకా ఏమీ తినలేదు కదా సరే ఒక కేక్ అన్న తినేలే అని ఇచ్చేసారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. ఓకే. సో అదొక తప్పు మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఇవి జాగ్రత్తగా చూసుకుంటే కనుక యూజువల్లీ ఫుడ్ ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేసుకోవచ్చు. వాళ్ళుగా వస్తారు, వచ్చినప్పుడు ఏం చేస్తాము అని అంటే కొన్ని ఆకలి పుట్టించే ఎంజైమ్స్ ఉంటాయి. సో దాని ప్రకారం మనం సిరప్స్ అనేవి ఇస్తూ ఉంటాం. బట్ ఏదైనా మనం ఒక నెలకి 2 నెలలకి రాయగలం కదా. ఫైనల్గా వాళ్ళే మోడిఫికేషన్ చేసుకోవాలి, డైట్ మోడిఫికేషన్ అకార్డింగ్ టు చైల్డ్ మనం చేసుకోవాలి. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చూసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇచ్చేది కొంచెమైనా సరే న్యూట్రిషియస్ ఫుడ్ అదొకటి ఇంపార్టెంట్. కొంచెమే తిన్నా దాంట్లో అన్ని రకాల కేటగిరీస్ ఉండేటట్టు చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్. బ్రెయిన్ డెవలప్మెంట్ లెస్ దాన్ 2 yearsలో మాక్సిమం ఉంటుంది. సో గుడ్ ఫ్యాట్స్ కూడా ఇవ్వాలి. ఎక్కడ ఉంటాయి అవి? ఎగ్లో, తర్వాత మన వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ వీటిలో ఎక్కువ ఉంటుంది. సో గుడ్ ఫ్యాట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకొని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే బాగా గ్రోత్ అనేది ఉంటుంది. మనం ఇస్తాము సిరప్స్, కానీ ఏదైనా టెంపరీనే అది. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. ఓకే. ఇంకా పిల్లల హెల్త్ విషయానికి వస్తే మేడం, కొంతమంది మనం ఎంత కేర్ తీసుకున్నా ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా ఫ్రీక్వెంట్గా కోల్డ్ కఫ్ ఇలాంటి వాటికి అవుతుంటారు. సో అది రీజన్ ఏంటి మేడం? ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వలన లేకపోతే ఏంటంటారు రీజన్? ఆబ్వియస్లీ అంతే. అంటే మనకి ఇంటర్నల్గా మన బాడీ అంత ఎక్కువగా ఫిట్ లేదు, మనకంత ఇమ్యూనిటీ పవర్ లేదు అనుకున్నప్పుడు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ని కూడా మనం క్యాచ్ చేసేసుకుంటాం. కొంచెం తట్టుకునే బాడీ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎక్స్పోజ్ అయినా ముందే మన బాడీ దాన్ని ఫైట్ చేసేస్తుంది కాబట్టి సిమ్టమ్స్ వచ్చే స్టేజ్ వరకు వెళ్ళదు. జస్ట్ ఎంటర్ అవ్వగానే మన బాడీ ఫైట్ చేసేస్తుంది. సో ఇమ్యూనిటీ పవర్ ఖచ్చితంగా తక్కువ ఉండడం ఒక రీజన్. అండ్ ఆల్సో పిల్లలు కూడా ఎక్కువగా గ్రూప్కి ఎక్స్పోజ్ అవుతారు కదా. స్కూల్లో వాళ్ళంతా ఇప్పుడు మనలాగా ఉండదు, ఆఫీస్లో ఉన్నట్టు అట్లా ఉండదు. సో ఎక్కువగా వాళ్ళు గుంపుకి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి ఆ గుంపులో క్రౌడీ ప్లేస్లో తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేది క్యాచ్ అవుతాయి వాళ్ళకి. కాకపోతే ఒకటి, అప్పుడప్పుడు కోల్డ్ కాఫ్ రావడం మంచిదే. అంటే ఏంటి, ఇప్పుడు బ్యాక్టీరియాకి బాడీ యాంటీబాడీస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేస్తుంది. సో బాడీ అనేది సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో మంచిదే అది ఒక రకంగా. కాకపోతే కంగారు పడిపోయి అప్పుడు యాంటీబయాటిక్స్ వేసేసి మెడిసిన్స్ వేసేసి చిన్న చిన్న మెడిసిన్స్ వాడుకోండి. బట్ అది ఓన్లీ మోడరేట్ టు సివియర్ సిమ్టమ్స్ ఉంటేనే వాడుకోండి. మైల్డ్ సిమ్టమ్స్ ని మీరు చిన్న చిన్న హోమ్ రెమెడీస్ మన ఇంట్లో వాడుకునేవన్నీ మంచివే కదా. పసుపు కానివ్వండి, జింజర్ కానివ్వండి, తులసి కానివ్వండి. సో న్యాచురల్ గా మీరు ఇంట్లో రెమెడీస్ ఇచ్చుకోవచ్చు. అన్లెస్ అది చాలా సివియర్ గా ఉంది అని అంటే సింపుల్ కోల్డ్ కాఫ్ ఉంటే దాన్ని ఏమీ చేయకండి. సివియర్గా ఉంది, దానివల్ల బేబీకి చాలా ప్రాబ్లం అయిపోతుంది అనుకుంటే కనుక అప్పుడు మీరు కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ అనేది వాడుకోవాలి. అది లేకపోతే మీ బాడీకి టైం ఇస్తే అదే యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఎవ్రీ మంత్ కాఫ్ కోల్డ్ వస్తున్నా బేబీ దానంతట తనే రికవరీ అయిపోతుంది. వితిన్ అంటే 3 days 4 days ఉంటుంది మేడం, తర్వాత మేము కొంచెం మెడిసిన్స్ అవి ఇవ్వగానే తగ్గిపోతుంది అని అంటే అది మంచి విషయం. అంటే బేబీ బాడీ అడ్జస్ట్ చేసేసుకుంది. సో బేబీకి ఆ కెపాసిటీ ఉంది అని మనకు తెలిసింది. అలా కాకుండా ప్రతిసారి ఎన్ని రోజులు చూసినా తగ్గలేదు, వారం అయింది 10 రోజులు అయింది తగ్గలేదు, దానివల్ల బేబీకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఉట్టి ముక్కు గారుతూనే జస్ట్ సింపుల్గా ముక్కు గారుతుంది అనుకుంటే ఏమవుతుంది, మైల్డ్గా సిమ్టమ్స్ ఉంటే లెట్ us ఇగ్నోర్ ఇట్. అది సివియర్గా ఉంది, బేబీకి ప్రాబ్లం కలిగిస్తుంది దానివల్ల అని అంటే
దాన్ని మనం యాంటీబయాటిక్స్ వాడితేనే మనం తగ్గుతుంది అనుకున్న సిచ్యువేషన్లో బేబీ ఇమ్యూనిటీ తక్కువ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యాంటీబయాటిక్స్ టాపిక్ వచ్చింది కాబట్టి కొంతమంది ఏమో పిల్లలకి అసలు యాంటీబయాటిక్స్ యూస్ చేయొద్దు అంటారు. బట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? యాంటీబయాటిక్స్ వాడొచ్చా లేదంటే వాడొద్దా? దానివల్ల ఉన్న సో ఎఫెక్ట్స్? ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ అయితే చేయొద్దు పేరెంట్స్. ఓకే. అంటే చాలా మంది పేరెంట్స్ వస్తారు ఆల్రెడీ 2-3 రకాలు ఒక్కొక్క రోజు వేసేసి నా దగ్గరకు వస్తారు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాదు. సో అంటే కనీసం ఆ యాంటీబయాటిక్ పని చేస్తుందా చెయ్యదా అని మనం తెలుసుకోవడానికి కూడా మనం ఒక 2-3 డేస్ టైం ఇవ్వాలి. ఇలా వేయగానే అలా తగ్గిపోవు. ఈవెన్ ఇన్ఫెక్షన్స్ అయినా సరే, యాంటీబయాటిక్ నీడ్ ఉన్న ఇన్ఫెక్షన్స్ అయినా మనం 1 డోస్ 2 డోస్కి తగ్గిపోదు. సో వెయిట్ చేయరు. ఇవాళ ఒకటి వేసేస్తారు, 2 డేస్ కూడా చూడరు, మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గర వెళ్తే ఇంకొకటి ఇస్తారు. సో ఇలా నా దగ్గరికి 2-3 యాంటీబయాటిక్స్ పట్టుకొని వస్తారు అనమాట. సో ఫస్ట్ థింగ్ సెల్ఫ్ మెడికేట్ చేయకండి. ఓకే. ఇంకొకటి సెకండ్ థింగ్ ప్రాపర్ డాక్టర్ దగ్గరికే వెళ్ళండి. ఏదో ఇంటి పక్కనే ఉన్నారు ఇప్పుడు అంత దూరం ఏం పోతాము అలా కాదు. పీడియాట్రిక్స్ ఈజ్ నాట్ హాఫ్ అడల్ట్. అట్లా పని చేయదు కదా, వీళ్ళది డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళది ఏముందిలే అడల్ట్లో ఒక సగం డోస్ వాళ్ళకి వేసేస్తే అయిపోద్ది అని అనుకోవడానికి లేదు. దే ఆర్ టోటల్లీ డిఫరెంట్. సెకండ్ థింగ్ ఆ మిస్టేక్ చేయకండి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర వెళ్ళి చూపించుకోకుండా ప్రాపర్ పీడియాట్రిషియన్ దగ్గర వెళ్ళి చూపించుకోండి. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఒక మందు స్టార్ట్ చేశారు, సరే ఒక డాక్టర్ దగ్గర వెళ్ళారు, డాక్టర్ని నమ్మి మీకు యాంటీబయాటిక్స్ ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత అది పని చేస్తుందా లేదా కొంచెం టైం ఇవ్వండి. ఒక 2 డేస్ 3 డేస్ అట్లీస్ట్ ఒక 4 డోసెస్ 5 డోసెస్ పడ్డ తర్వాత కానీ మీకు అర్థం కాదు. ఈ లోపు మీకు ఫీవర్ స్పైక్స్ కొద్దో గొప్ప వస్తూనే ఉంటాయి. అంటే మొత్తానికి నెక్స్ట్ డేకి ఫీవర్ తగ్గిపోదు. సో జస్ట్ టేక్ ఫ్యూ డేస్, ఒక 2 డేస్ చూడండి. చూసి మీరు అది వాడి అప్పటికి తగ్గలేదు అని అంటే కనుక అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్కి మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడమో లేకపోతే అదే డాక్టర్ దగ్గర వెళ్ళి మాకు పని చేయట్లేదని చెప్పడమో జరిగితే ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ అన్ని ఫీవర్స్కి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. డెంగ్యూ ఉంది, చికుంగున్యా ఉంది, ఇట్లాంటి వాటికి మలేరియా ఉంది, మలేరియాకి యాంటీ మలేరియల్స్ ఇవ్వాలి తప్పించి యాంటీబయాటిక్స్ ఎందుకు? డెంగ్యూ ఉంది, అది వైరస్. యాంటీబయాటిక్స్ ఏం చూపిస్తాయి బాడీ మీద ఎఫెక్ట్? అది వైరస్ కదా. సో అది లెట్ డాక్టర్ డిసైడ్. మీరు ముందే స్టార్ట్ చేయకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసుకుని డిపెండింగ్ ఆన్ సిమ్టమ్స్ అర్థమైపోతుంది మాకు. ఇంకా కొంచెం అర్థం కావట్లేదు అనుకోండి, 2 డేస్ అయినా హెవీ ఫీవర్ వస్తుందంటే ఒక 2 బ్లడ్ టెస్ట్లు రాస్తాం. ఆ బ్లడ్ టెస్ట్లో కూడా మాకు అర్థమైపోతుంది. బ్లడ్ పిక్చర్ చూస్తే ఇది వైరల్ లాగుందా, ఇది బ్యాక్టీరియల్ లాగుందా, దాన్ని బట్టి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కొన్ని సిమ్టమేటిక్గా చెప్పేయచ్చు. ఓకే. సో దాన్ని బట్టి మనము యాంటీబయాటిక్స్ అనేవి డాక్టర్ స్టార్ట్ చేస్తారు. సో అంటే వాడొద్దు వాడకూడదు అని కాదు, కానీ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ వాడడంలో తప్పు లేదు. అండ్ మల్టిపుల్ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనేవి వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. మొన్న ఇప్పుడు పేపర్లో కూడా వచ్చింది, మన హైదరాబాద్ వాటర్లో యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా పెరుగుతుంది అని చెప్పేసి. అంటే ఏంటి, బ్యాక్టీరియా తనని తాను మ్యూటేషన్ చేసుకుంటుంది. నువ్వు ఊరికే నాకు ఈ యాంటీబయాటిక్స్ వేసేస్తున్నావా, నేను దీనికంటే పవర్ఫుల్ అవుతాను ఇప్పుడు. అప్పుడు మనం ఏమిస్తాం బేబీస్కి? ఆ ఇన్ఫెక్షన్ మన బేబీకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుంది మనకే తెలియదు. సో అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు అని అంటే ప్లీజ్ డోంట్ మిస్యూజ్ యాంటీబయాటిక్స్. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే టేక్ టైం. నేను అన్నట్టు ఒక 2 డేస్ 3 డేస్ కనుక చూసి అప్పటికి తగ్గలేదు అంటేనే ఆ యాంటీబయాటిక్ పనిచేయట్లేదని అర్థం చేసుకోండి. ఓకే. ఇప్పుడు పిల్లల్లో కామన్గా మనకు కోల్డ్ కఫ్ కాకుండా ఫీవర్ వస్తుంటుంది మేడం, అప్పుడప్పుడు సడన్గా మనం హాస్పిటల్కి వెళ్ళలేము, ఒక్కొక్కసారి కుదరదు. అట్లాంటి టైంలో మనం పిల్లలకి ఇంట్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు? అప్పటికప్పుడు ఫీవర్ తగ్గాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఓకే. సో బేసిక్గా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే మనం కొంచెం తక్కువ ఉన్నప్పుడే ఫీవర్కి మెడికేషన్ కానీ ఇవ్వకపోతే ఆ ఫీవర్ ఎక్కువ అయిపోయి ఫిట్స్కి దారి తీసే ప్రమాదం ఉంది పిల్లల్లో. ఫెబ్రల్ సీజర్స్ అంటాం, జ్వరంలో వచ్చే ఫిట్స్. సో బేసిక్ నేను ప్రతి మదర్కి చెప్పేది ఏంటంటే మినిమం ఫీవర్ మెడికేషన్ దగ్గర పెట్టుకోండి. ఒక 2-3 రకాలు. అంటే లో ఫీవర్కి మనం ఒకలాగిస్తాం, హై ఫీవర్కి ఒకలాగిస్తాము. బేసిక్ మెడికేషన్స్ ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు మీ హస్బెండ్ లేరు, మీరు తీసుకురావడం కుదరలేదు, అలాంటప్పుడు ఈవినింగ్ కల్లా ఇంకా జ్వరం ఎక్కువ, అలా చాలా ఇన్సిడెన్సెస్ జరుగుతాయి. హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేసి వీళ్ళు తీసుకెళ్ళలేక ఫీవర్ ఎక్కువ అయిపోయి ఫిట్స్తో తీసుకొస్తారు. సో అలాంటివి అవాయిడ్ చేసుకోవాలంటే బేసిక్ ఫీవర్ మెడికేషన్స్ ఇంట్లో అనేది పెట్టుకోండి. డోస్ అంటారా, మీరు రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఎప్పుడో 2-3 నెలల్లో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డోస్ రాసి ఉంటారు కదా, ఆ డోస్ అనేది మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే పెద్దగా వెయిట్ ప్రకారం ఇస్తాం బేబీస్కి డోస్ మేము. సో పెద్దగా వెయిట్లో తేడా రాదు కదా 2-3 నెలల్లో, కాబట్టి కనీసం మీరు ఆ డోస్ అన్నా వేయగలిగేంత నాలెడ్జ్ పెట్టుకోవాలి ప్రతి మదర్ కూడా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి
స్పంజింగ్ చేయడం అంటే ఓరల్గా ఇచ్చినప్పుడు లోపల నుంచి బాడీ మీద ప్రభావం చూపిస్తుంది సిరప్. మరి బయట నుంచి కూడా మనం చేయాలి, అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కూడా మనము వేడిగా ఉన్నప్పుడు తొందరగా బాడీ హీట్ అయిపోతుంది. సో రూమ్ని చల్లగా పెట్టుకోవడము, బాగా సమ్మర్లో అయితే కొంచెం ఏసీ వేసుకొని రూమ్ని కొంచెం చల్లగా పెట్టుకోవడము, అండ్ స్పాంజింగ్ చేయడం. స్పాంజింగ్ చేయడం అనగానే చల్లటి నీళ్ళు తెచ్చేసి తుడిచేస్తూ ఉంటారు. బేబీ వణికిపోతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, యాక్సెప్ట్ చేయదు, చికాకు అయిపోతుంది. చేయాల్సింది చల్లటి నీళ్ళతో కాదు అసలు, గోరువెచ్చటి నీళ్ళు. ఓకే. సో నీళ్ళు వేడి చేయండి, గోరువెచ్చగా పెట్టుకొని రెండు టవల్స్ చిన్నవి పెట్టుకొని నాప్కిన్స్ దాంట్లో ముంచుతూ పిండుతూ తుడుస్తూ ఉండాలి బేబీని. ఎక్కడ తుడవాలి? ఎస్పెషల్లీ హెడ్. ఎందుకంటే పిల్లలకి మామూలుగా కూడా హెడ్ వేడిగా ఉంటుంది. అందరు చెప్తారు కదా తల వేడిగా ఉంది అంటే మామూలుగా కూడా వాళ్ళకి హెడ్ అనేది వేడే ఉంటుంది కంపేర్ టు బాడీ ఇన్ జనరల్ కూడా. సో జ్వరం వచ్చినప్పుడు ఏమవుద్ది, అది ఇంకా ఫుల్ వేడి అనిపిస్తుంది. సో ఆ వేడి వల్ల ఫిట్స్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫెబ్రల్ సీజర్స్ అనుకున్నాం కదా మనం. యూజువల్లీ ఇది 6 months to 6 years మధ్యలో ఏజ్ గ్రూప్లో చూస్తాం మనం. సో వెంటనే స్పాంజింగ్ చేసుకోండి. ఎస్పెషల్లీ హెడ్, స్కాల్ప్ మీద, జుట్టు మీద నుంచి తుడవండి పర్వాలేదు, గుండు మాడ. సో తర్వాత ఇది మన నుదురు, తర్వాత అండర్ నెక్, అండర్ ఆర్మ్స్, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీ. చేతులు కాళ్ళు అవసరం లేదు, ఎక్స్ట్రీమిటీస్. సో ఇవి మీరు తుడుస్తూ ఉండాలి. నీళ్ళు చల్లగైపోతే మళ్ళీ కొద్దిగా వేడి చేసుకొని మీరు స్పంజింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇది చేసుకుంటే మాక్సిమం ఆఫ్ ద ఫెబ్రల్ సీజర్స్ని మనము అవాయిడ్ చేసుకోవచ్చు. సో కొంతమంది ఇప్పుడు వెట్ క్లాత్ తుడిచేసి అట్లే పెట్టేసి ఉంచుతారు మేడం బాడీ మీద. అలా పెట్టకూడదు, అలా పెడితే గాలికి అది చల్లగైపోయి బేబీ ఇంకా చల్లగైపోతుంది. సో తుడుస్తూ ముంచుతూ టిల్ టెంపరేచర్ 100 కంటే తగ్గే వరకు మీరు కనుక చేసుకుంటే టెంపరేచర్ తొందరగా కంట్రోల్ అవుతుంది అండ్ మనం ఫిట్స్ రాకుండా ప్రివెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో మనం పిల్లల్లో ఎక్కువ కామన్గా చూసే హెల్త్ ఇష్యూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ మేడం. అసలు అంత చిన్న పిల్లలకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏంటి? యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి? ఆ పిల్లలు చెప్పలేరు, చిన్నవాళ్ళు కదా. సో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి దానికి సొల్యూషన్ ఏంటి? సో ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ మన ఏజ్ వైజ్ తీసుకుందాం. ఫస్ట్ పుట్టిన పిల్లలు, సో పుట్టగానే విత్ ఇన్ మంత్స్ బేబీస్కి మనం ఎలా తెలుసుకుంటాం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని? సో యూరిన్ పాస్ చేసే ముందు, మోషన్ పాస్ చేసే ముందు బేబీ ఏడవడం అనేది నార్మల్ ఫస్ట్ థింగ్. ఓకే. ఏడ్చి డ్యూరింగ్ ప్యాసేజ్ కామ్గా అయిపోతారు, అది నార్మల్గా జరగాలి. అలా కాకుండా కంటిన్యూస్గా వాళ్ళు పాస్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నారు అని అంటే మనకి యూరిన్ ఏమన్నా మంటగా ఉందేమో అనే డౌట్ రావాలి. ముందు ఎందుకు ఏడుస్తారంటే బ్లాడర్ సెన్సేషన్కి ఏడుస్తారు అంతే. అంటే వాళ్ళకి వచ్చిన భాష ఒకటే కదా ఏడుపు. సో ఆ సెన్సేషన్కి ఇబ్బందితో ఏడుస్తారు, బ్లాడర్ సెన్సేషన్కి. బట్ డ్యూరింగ్ పాసింగ్ హ్యాపీ ఫ్రీ అయిపోతారు. సో అలా కాకుండా బేబీ పాస్ చేస్తూ ఉంటే కూడా బాగా క్రాంకీగా అయిపోతుంది, బాగా ఏడుస్తుంది అని అనుకుంటే మనకి డౌట్ రావాలి. నెక్స్ట్ థింగ్, కలర్ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద యూరిన్. మనకి తెలిసిపోతుంది కదా రోజు ఒకలాగుంది, ఇవాళ వేరేలాగుంది. ఫౌల్ స్మెల్, నార్మల్ యూరిన్ స్మెల్ రావాలి. అలా కాకుండా ఏమన్నా డిఫరెంట్గా చీములాగా అట్లా ఏమన్నా డిఫరెంట్గా స్మెల్ వస్తుందా అనేది చూసుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం చెప్పొచ్చు. ఇది విత్ ఇన్ మంత్స్ బేబీస్. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళే చెప్తారు కదా, అంటే నొప్పి చూపించడమో, చెప్పలేకపోయినా కనీసం చూపించడమో, మంటగా ఉందనో ఏదో ఒక రకంగా మనకు అర్థమవుతుంది. సో యూరిన్ మంట రావడము, వెళ్ళేటప్పుడు నొప్పి రావడం, బాగా కష్టపడి వెళ్ళడము, బాగా ఊరికే ఫ్రీక్వెంట్గా వెళ్ళడం, అంటే వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ చుక్కలే వస్తుంది మళ్ళీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకి పెయిన్ అబ్డోమెన్, కంటిన్యూస్గా ఫీవర్ వస్తుంది. అంటే ఎక్కడా ఏమీ సిమ్టమ్స్ లేవు బాడీలో, దగ్గు లేదు, జలుబు లేదు, మోషన్స్ లేవు, ఏమీ లేవు, కానీ ఫీవర్ వస్తుంది అనుకున్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ డౌట్ రావాలి. ఇంకొకటి ఏంటి అని అంటే పిల్లలకి ఫీవర్ కాకుండా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఉంటే కూడా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ డౌట్ రావాలి. మనం స్టమక్ ఇన్ఫెక్షన్ ఏమో అనుకుంటాం, కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ కెన్ ఆల్సో ప్రెజెంట్ యాజ్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్. బట్ చాలా మంది పేరెంట్స్ కి తెలియదు. సో ఇవన్నీ గనక ఆబ్వియస్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు చెప్తారు. రీజన్స్ ఏంటి మేడం అసలు యూరిన్? సో రీజన్స్ ఏంటి అని అంటే తక్కువ వయసున్న పిల్లల్లో అయితే యూజువల్లీ డైపర్స్. అంటే మరీ తక్కువ ఏజ్ గ్రూప్, నెలల పిల్లలు లెస్ దాన్ 2 months 3 monthsలో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే కనుక మనం ఎనామలీస్ చెక్ చేసుకోవాలి. అంటే లోపల పుట్టేటప్పుడే బేబీకి ఏమన్నా ప్రాబ్లం ఉండి అలా అయిందా, ఎందుకంటే అది రేర్ ఇన్సిడెంట్స్ కదా. విత్ ఇన్ 2-3 monthsలో ఇన్ఫెక్షన్ అనేది రాదు బేబీస్కి, యూరిన్ ఇన్ఫెక్షన్. సో లోపలే ఏమన్నా కిడ్నీస్లో ప్రాబ్లం ఉందా, బ్లాడర్లో ప్రాబ్లం ఉందా, అవన్నీ మనం కంపల్సరీ రూల్ అవుట్ చేసుకోవాలి. లెస్ దాన్ 1 year బేబీస్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే కనుక మనం కంపల్సరీ లోపల కిడ్నీస్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ప్రాపర్గా ఉన్నాయా ఖచ్చితంగా చూసుకోవాలి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ కామన్ అండ్ నాట్ గుడ్. అబోవ్ 1 year పిల్లలు మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు టాయిలెట్ వెళ్ళడానికి ఫస్ట్ థింగ్ ఇష్టపడరు, బాత్రూమ్ తడిగా ఉందని, లేకపోతే ఆడుకుంటుంటే ఇప్పుడు ఎవరు వెళ్తారని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. సో పోస్ట్ పోన్మెంట్ వల్ల. ఇంకొకటి వాటర్ ఇంటేక్, అంటే మనం ఇస్తేనే వాళ్ళు తాగుతారు, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు తాగరు. సో వాటర్ సరిగా ఇన్ఎడిక్వేట్గా తీసుకుంటే కనుక
వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. లెస్ దాన్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లల్లో మోస్ట్ కామన్ డైపర్ ఒకటి. ఓకే, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ డైపర్స్ వేసి వాళ్ళ వర్క్స్లో వాళ్ళు ఉండి చేంజ్ చేయడం చాలా సేపు అట్లాగే ఉంచేస్తారు. లేదు అంటే కొంతమంది ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటారు. ఇట్లా డైపర్స్ మార్చకుండా ఉండడము ఇలాంటివి ఏమన్నా ఎఫెక్ట్ చేస్తాయి? ఖచ్చితంగా, ఎందుకంటే యూరిన్ అనేది టోటలీ దాంట్లోనే ఉండిపోతుంది. అక్కడ బ్యాక్టీరియా గ్రో అయ్యి ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. యూజువల్లీ ఫీమేల్ కి చాలా ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బికాస్ మేల్ కి డిఫరెంట్ గా ఉంటుంది కదా. అవును, వాళ్ళ మేల్ ఆర్గాన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్, సెక్షువల్ ఆర్గాన్స్. ఫీమేల్ కి ఓపెన్ ఉంటుంది మనకి. సో అందుకని తొందరగా బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా స్కూల్ ఏజ్ పిల్లలు చూసుకుంటే మనము ఒకటి పోస్ట్ పోన్మెంట్ అనుకున్నాము, అంటే వెళ్ళకపోవడము, ఒకటి వాటర్ తక్కువ తీసుకోవడము. థర్డ్ థింగ్ మన వెస్టర్న్ వాష్రూమ్స్, అంటే అందరూ కాంటాక్ట్ అయ్యి దాని మీద కూర్చుంటారు కదా. సో దాని వల్ల కూడా చాలా మంది వాడతారు స్కూల్లో. సో దాని వల్ల కూడా ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనం స్కూల్ ఏజ్ పిల్లల్లో చూస్తాం. ఓకే, ఇప్పుడు మనము డైపర్స్ యూస్ చేసే పిల్లల్లో ఎలా తెలుసుకోవాలి మేడం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని? వాళ్ళు ఏ టైంలో టాయిలెట్ వెళ్తున్నారో మనకు తెలియదు, అట్లాంటి పిల్లల్లో ఎలా తెలుసుకోవాలి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చేంజ్ ఇన్ ద కలర్, చేంజ్ ఇన్ ద స్మెల్, వాళ్ళు క్రాంకీ అవ్వడము, అన్నెసెసరీగా ఏమి రీజన్ లేకుండా ఇరిటేట్ అవ్వడము, లేకపోతే కొంతమందికి కంటిన్యూస్ గా లూజ్ మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం, ఫీవర్ రావడము, ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకుంటే మనకి సింపుల్ గా తెలిసిపోతుంది. అంటే ముందే మనం ఎస్యూమ్ చేసుకోకుండా లెట్ ద టెస్ట్ సే, టెస్ట్ లో ఏమన్నా ఇబ్బంది ఉంటే మనకు అర్థమైపోతుంది. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేపిస్తాము. జస్ట్ ఒక 2 ml 3 ml పడితే సరిపోతుంది యూరిన్. సో దాన్ని కలెక్ట్ చేసి మనం టెస్ట్ చేసుకుంటే కనుక మనకి దాంట్లో అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే, మనం ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే పిల్లలకు సంబంధించి చాలా డౌట్స్, చాలా టాపిక్స్ కూడా ఉంటాయి. బట్ దానికైతే ఒక ఎపిసోడ్ సరిపోదు. అవును, బట్ చాలా విషయాలు మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లలకు సంబంధించిన ఎన్నో డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.